ఇంతకాలం భక్తి శ్రద్ధలతో పూజించి కొలిచి ఎంతో నిష్టగా జీవించి దైవంగా భావించిన దాన్ని ఇప్పుడు తీసుకెళ్లి ఎక్కడో ఊరి చివర పడేసి వచ్చారు. ఇప్పుడు దానికి విలువ లేదు. ఇంతకాలం ఎంత విలువతో అయితే పూజించారో ఇప్పుడు దానికి విలువ లేకుండా ఎక్కడో పడేసి వచ్చారు దూరంగా. అయితే నేను ఆరాధించే దేవుడు విలువలేని దానిగా పడి ఉన్న దాన్ని తీసుకొచ్చి విలువైనదిగా ఘనమైనదిగా మార్చగలడు. అర్థం కాలేదా? దేవుడు మహిమపరచబడ్డానికి ఎక్కడ ఊరి చివరున్న కట్టబడిన గాడిదను తన యొక్క కట్లను విప్పించి ఊరిలోనికి తీసుకొచ్చి ఆ ఘనహీనంగా ఉన్నదాన్ని ఘనంగా ఊరేగించాడు నా దేవుడు. నీ జీవితం ఇప్పుడు విలువలేనిదిగా ఎక్కడో దూరంగా ఎవరికి కనబడిందిగా పడి ఉందేమో. నా దేవుడు విలువలేని దానినే విలువైనదిగా మార్చి దాన్ని ఘనపరచగలిగినవాడు. దుష్టులు ఎప్పుడు ఘనంగానే ఉంటారేమో మొదట్లో. పాపం చేసేవారు అన్నిటిలో విజయాన్ని సాధిస్తూ అన్ని విషయాల్లో ఘనంగా బతికి ఉండొచ్చు, కానీ చివరికి వారి యొక్క గతి ఘనహీనమైనది. ఇప్పుడు నీ స్థితి ఘనహీనంగా ఉందేమో. నేను ఆరాధించే దేవుడు నీ జీవితాన్ని ఘనమైనదిగా మార్చగలడు. నమ్మితే ఆమేనని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.